ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం. శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. లక్ష్మీ అవతారాల్లో వైభవ లక్ష్మి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ దశమి, రాత్రి 8:28 వరకు ఉంది. నక్షత్రం శతభిషం, రాత్రి 9:34 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. చంద్ర సంచారం కూడా కుంభక్షేత్రంలో. కుజ రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో, బుధుడికి నీచ స్థితి, వక్రస్థితి. రవి సంచారం, శుక్ర సంచారం మేషక్షేత్రంలో, రవికి ఉచ్చస్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మంచి వార్తలు వింటారు. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల అనుకూలం, గృహ విషయాలు శోభను కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా మెప్పును పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. ఆసక్తికరమైనటువంటి అంశాలు సినీ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంచుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ప్రాముఖ్యతను పెంచుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి పరిస్థితులు దూరమవుతాయి. కార్యకలాపాలలో వేగం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సినీ రంగం వారికి ఆకస్మిక చిక్కులు ఏర్పడే సంఘటనలు ఉంటాయి. మానసిక ఉల్లాసం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. లోపాలు వృత్తిపరంగా న్యాయవాద వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి, గ్రహ ప్రతికూలతను ఎదుర్కోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా కొనసాగుతుంది. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మహిళలకు అత్యుత్సాహ పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఆర్థిక పరంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆసక్తికరమైనటువంటి విజయాలకి దారితీస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహంలో బలాన్ని కలిగిస్తుంది. సఖ్యత పెరుగుతుంది. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతుంది. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి. క్రీడారంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. రాజకీయ రంగం వారికి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో క్రమక్రమంగా దూరం అవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. వైద్య వృత్తి వారికి సామాన్యం. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక విరోధాలు ప్రబలమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వరలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక విజయాలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుంది. అనిశ్చిత పరిస్థితులు అవలీలగా దూరం చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. విద్యార్థులు శుభ వార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. అవరోధాలు, విఘ్నాలు వంటివి చోటు చేసుకుంటాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. కాలయాపన అన్ని విషయాల్లో కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి ఇక్కట్లు కొనసాగుతాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి తగ్గుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే మహిళలకు ఉపకరిస్తాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారి విజయాల్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. వ్యాపార విజయాలకి దోహదపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. విద్యార్థులు సంతోష వార్తలు వింటారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తొలగిపోతాయి. నూతన స్నేహాల ద్వారా భాగస్వాముల ద్వారా అనుకూలతని సాధించగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి ప్రారంభమవుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కొనసాగించగలుగుతారు. శత్రు వృద్ధి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా తగ్గుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆరోగ్యం క్షేమం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది. మంచి అవకాశాలు మహిళలు గృహపరంగా సద్వినియోగపరుచుకోగలుగుతారు. ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంతృప్తికర సంఘటనలు ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల ప్రభావం క్రమక్రమంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తగ్గుతుంది. మానసిక చింతన పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని స్థిరమైనటువంటి కార్యాచరణకే చేసేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. ధీశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక చిరాకులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తగ్గుతుంది. మంచి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు వేదనకి గురి చేస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించడం శ్రేయస్కరం, క్షేమదాయకం. వ్యాపార రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి న్యాయవాద వృత్తి వారికి కలవర పెడుతుంది. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కాలయాపన అన్ని విషయాల్లో కొనసాగుతుంది. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు
కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా నైపుణ్యం తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాన్ని తొలగిస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, మెరుగైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించాలని, అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.